నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఎందుకు లేట్ చేస్తుంది? కాంగ్రెస్లో బలమైన నేతలు లేరా? ఉంటే ఎందుకు ప్రకటించడం లేదు? వలస పక్షుల కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తుందా అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. అవును, అధికారం చేపట్టి పట్టుమని 3 నెలలు కూడా కాలేదు. ఆ పార్టీలో అసమ్మతి రాగాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టి జంపింగులకు టికెట్లు ఇస్తున్నారు. దీంతో పార్టీలోని నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అలాంటి వరుసలో ముందున్నది విహెచ్ నిరంజన్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డికి ఎంపీ టిక్కెట్లిచ్చి పార్టీ క్యాడర్ను అవమానించారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ నిర్ణయం క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని, దానిపై పునరాలోచన చేయాలని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికార మార్పిడిని కోరుకుంటున్న ప్రజలు బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, కానీ ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు ఇప్పుడు టిక్కెట్లు ఇవ్వడం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని అన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన తమకు గుర్తింపు దక్కడం లేదని ఆయన ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. నిబద్ధత, విధేయత కలిగిన నేతలకు లోక్సభ నియోజకవర్గాల నుండి పోటీకి దింపాలని ఖర్గేకు నిరంజన్ కోరారు. ఇక మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి టైం ఇవ్వడం లేదని విహెచ్ ప్రెస్ మీట్లో మండిపడ్డారు. సీఎం బీఆర్ఎస్ నేతల దగ్గరకు వెళ్లి వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం సరికాదని విహెచ్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పీడపోతుందన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇస్తుంటే పార్టీలో కొన్నాళ్లుగా కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సీట్లలోనే కాదు, నామినేటెడ్ పోస్టుల్లోనూ సీనియర్లకు అన్యాయం జరిగిందంటూ అసమ్మతి రాగాలు వినపడుతున్నాయి. దీంతో అసమ్మతి నేతలంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో అలెక్ట్ అయిన అధిష్టానం రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్త నేతల మాటలపై స్పందించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు ఇస్తే చర్యలు తప్పవని, ఆ పార్టీ నిర్ణయాలు అందరూ ఆమోదించాల్సిందేనని అభిప్రాయాలను అంతర్గతంగా తెలియజేయాలని, అంతే తప్ప పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరు మాట్లాడినా ఎంత సీనియర్ అయినా చర్యలు తప్పవని అన్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత చెప్పండి. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు గాను 119 నియోజకవర్గాలలో 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని పొత్తు ధర్మంగా ఇంకొక సీట్ కలిసి మొత్తం 65 సీట్లను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో అంటే దాదాపు కొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న నేపథ్యంలో బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పట్టు సాధించాలని చెప్పేసి ఇప్పటికే విఫలంగా చూస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో ఖచ్చితంగా పట్టు సాధించాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ భావిస్తున్న నేపథ్యంలో వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి ఖచ్చితంగా గ్రేటర్ లో అధిక సీట్లు అంటే దాదాపు ఉన్నటువంటి 17 సీట్లకు గాను 14 సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పి పార్టీ భావిస్తున్న నేపథ్యంలో గతంలో ఏదైతే చెప్పారో అంటే బలహీనంగా ఉన్న చోట్ల ఖచ్చితంగా పార్టీ పట్టును సాధించాలి. అంతేకాకుండా ఏవైతే బలహీనంగా ఉన్న ప్లేసుల్లో ఎవరైతే బలంగా ఉంటారో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ అభ్యర్థులు ఇతర పార్టీలలో బలంగా ఉన్న నేతలు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి యోచనలో ఉండాలని చెప్పేసి పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే మొన్న ఇచ్చినటువంటి సీట్లన్నీ కూడా దాదాపు సెకండ్ జాబితాలో వచ్చినటువంటి 5 అభ్యర్థులు కూడా దాదాపు 4 అభ్యర్థులు కూడా ఇతర పార్టీ అంటే బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ మధ్యంలో ఏదైతే ఖచ్చితంగా అంటే ముఖ్యంగా అధిక సీట్లు సాధించాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలు అంటే కష్టకాలంలో అంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో పాలన కొనసాగింది. అయితే గత కొంతకాలంగా కూడా పార్టీ బలహీనంగా ఉన్న ఈ రోజులు కూడా చాలా మంది నేతలు పార్టీని అడ్డు పెట్టుకొని పార్టీ ప్రస్తుతం అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి నేతలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా అంటే ఇతర పార్టీ నుంచి వలసలు వచ్చినటువంటి నేతలు కావచ్చు, పార్టీలో అంటి పెట్టుకున్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏదైతే సునీల్ కన్గోలు టీం సర్వేల ఆధారాన్ని అభ్యర్థులు ఫైనల్ చేస్తున్నారని చెప్పుకోవాలి. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా మొదట ఒకరి పేరును కేటాయిస్తూ చివరి నిమిషంలో బీఫామ్ ఇచ్చే టైంలో మాత్రం వేరే అభ్యర్థులకి బీఫామ్ ఇచ్చిన సందర్భం కూడా ఎందుకంటే సునీల్ కన్గోలు చేసినటువంటి అభ్యర్థులనే అంటే ఆ సర్వేల ఆధారంగా వచ్చినటువంటి అభ్యర్థులకే టికెట్లు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 2 నుంచి 3 సార్లు సునీల్ కన్గోలు టీము సర్వేలు అయితే నిర్వహించింది. ఆ సర్వేల ఆధారంగానే ఇప్పటికైతే అభ్యర్థులకు టికెట్లు ఫైనల్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ వాటి ఆధారంగానే సునీల్ కన్గోలు టీం చేసినటువంటి సర్వేల ఆధారంగానే మనం చూసినాం మొన్న చేవెళ్ల నుంచి మొదట సునీతా మహేందర్ రెడ్డికి కొంత మేరకు ప్రచారంలోకి వచ్చినప్పటికీ జాబితాలో మాత్రం చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నేతలు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రంజిత్ నేమే తెరపైకి చేస్తున్నారనే ఉద్దేశంతో చేవెళ్ల నుంచి రంజిత్ కి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి నుంచి మొదట కంజరి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు వీళ్ళందరినీ కూడా తెరపైకి తెచ్చినప్పటికీ మల్కాజ్గిరి నుంచి మాత్రం సునీతా మహేందర్ రెడ్డికి ఖరారు చేస్తూ ఫైనల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎంత బలం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకంటే బలమైన అభ్యర్థులు ఎవరన్నా ఉన్నారో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు ఎలాంటి ఊహాగానాలతో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావడం ఒకటే ధ్యేయంగా పెట్టుకోవాలని చెప్పేసి సునీల్ కన్గోలు టీము సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తారని మనం చెప్పుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఇంకా ఓకే భవిత, మీరు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. దీని గురించి మాట్లాడడానికి మనతో కాంగ్రెస్ నేత మదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే 360 న్యూస్ ప్రజానికి నమస్తే అండి. సార్ కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు ఎక్కువయ్యాయని చెప్పి ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపైన మీరు ఏమంటారు? అంటే అందరికీ న్యూస్ 360 ప్రజానికానికి అందరికి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే అండి. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇవాళ అధికారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్ళు బీజేపీ ఏదో మతతత్వ పార్టీ బీజేపీ పరిపాలించింది కాబట్టి ముక్త భారత్ అనేది ఒక ఏకకంఠంతో ఇవాళ బీజేపీని అలగొట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే మన తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో. మరి ఇవాళ మనం 17 సీట్లలో 12 నుంచి 14 సీట్లు రావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా అడుగులు ముందుకిస్తుందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఏంటంటే ఒకటి ఏంటంటే ఈ మధ్యన గెలుపు గుర్రాలనే ఒక కొత్త వాదన బలంగా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే అన్ని రకాలు చూస్తున్నారు. ఇవాళ ఒక అభ్యర్థి గెలవాలంటే పార్టీకి ఎట్లా కమిటెడ్ ఉండాలో అదేవిధంగా ఆర్థికంగా బలం అంగబలం అన్ని కూడా చూసి ఇవాళ చూసి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో అది కూడా కాకుండా సర్వేలు కూడా చేస్తున్నారు. ఎవరైనా ఈయనకు ఇస్తే టికెట్లు ఎలా ఉంటుంది, ఈ సునీల్ కనుగోలు గారు కావచ్చు, అదేవిధంగా పీసీసీ సర్వే కావచ్చు, ఏసీ సర్వేలు కావచ్చు, రకరకాల ఏజెన్సీ ద్వారా కూడా
ఫ్లాష్ సర్వేలు కూడా జరుగుతున్నాయి. మా రెగ్యులర్ సర్వేలు కాకుండా ఫ్లాష్ సర్వేలు కూడా చేసి రకరకాల సర్వేల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ క్రమంలోనే ఏంటంటే కొంతమందిని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనము ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా నిన్ననే ఆ మాట కూడా చాలా స్పష్టంగా అన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకి అందరూ కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. మనం ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని విముక్తి చేయడమే మన ఎజెండాగా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని నేను చెప్తున్నాను. అదే శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ లో అంత బలమైన నేతలు లేకనే వలసల నేతలపైన ఆధారపడ్డారు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు ఎప్పుడూ ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీలో నేతలు బలం లేక కాదు. కాకపోతే ఇందాక చెప్పాను తమరికి ఏంటంటే అన్ని రకాల ఈక్వేషన్లు చూస్తున్నారు. దీంట్లో క్యాస్ట్ ఈక్వేషనే కాకుండా దీంట్లో సామాజికంగానే, ఆర్థికంగా కానీ, రాజకీయంగానే పలుకుబడి ఉండి, పరపతి ఉండి 4 ఓట్లు వేయించుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, లేరని కాదు, కానీ అంతకు మించిన వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గెలవాలి. ఇది ఏమైపోయిందంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఓట్ల రాజకీయాలు తప్ప వేరే ఉన్న మనం గమనించాలంటే మనం గెలవకుండా ఉండి ఎన్ని ఓట్లున్నా ఉపయోగం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అభిమానం ఉంది. మనం వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి. ఓట్లు వేయించుకోవాలంటే ఒక అభ్యర్థిని కూడా, బలమైన అభ్యర్థిని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు ఇస్తుంది. మనం దీంట్లో తప్పు పట్టడానికి ఏమీ లేదు. మనం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అధికారంలోకి వచ్చినా కూడా అందరూ పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో చాలా దాంట్లో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఇంకా రకరకాల పార్టీలు, ఎంపీటీసీల కానించి, జెడ్పీటీసీల కానించి, సర్పంచ్ల కానించి, సొసైటీ ప్రెసిడెంట్ల కానించి ఎన్నో ఉన్నాయి పోస్టులు. అధికారం వచ్చిన తర్వాత చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడ్డారో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. మనం ఇంతలకే కంగారు పడితే ఏం కాదు కదా. ఏమిట్లకేం అయిపోలేదు. ఇంకా ఎలక్షన్సే స్టార్ట్ కాలేదు. ఇంకా అభ్యర్థిని పూర్తిగా ప్రకటించడమే స్టార్ట్ కాలేదు. మనకు రాకపోతే బాధ ఉండొచ్చు, కానీ మనకంటూ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. మనం తప్పదు అది. ఎందుకంటే పార్టీ అల్టిమేట్గా కావాలి. మనం ఇంటర్నల్ ఉంటే చూసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్స్టర్నల్గా ఏం ఉపయోగం దానివల్ల? పార్టీని బదనం చేయడం తప్ప వేరే ఏముంటుంది? ఖచ్చితంగా మనందరం ఒక యూనియన్గా ఉండి, ఒక యూనిటీ ఉండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో మొన్న ఎట్లా తీసుకొచ్చాము ఇవాళ 64 సీట్లు ఇవ్వాలా, అట్లా దిమ్మ తిరిగేటువంటి ఫలితం తీసుకొచ్చాము ఇవాళ. అసలు అదేవిధంగా పార్లమెంట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ కానీ, మల్కాజిగిరి కానీ, మరి సికింద్రాబాద్ కానీ, చేవెళ్ల కానీ, మరి కొన్ని అంటే మెదక్ ఇట్లాంటి స్థానాల్లో ఏమందంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఉన్నది. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఎక్కువ ఉన్నది. కాబట్టి అక్కడ కొంతమందిని స్థానికంగా బలమైన అభ్యర్థులను చూసుకునే ఒక చిన్న వెసులుబాటు కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అధిష్టానం. దాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. ఎందుకంటే మల్కాజ్గిరి మాది సిట్టింగ్, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నది అది. మరి ఇప్పుడు మల్కాజ్గిరి మేము తిరిగి కైవసం చేసుకోవాలి కదా కంపల్సరీగా. మరి అలాంటప్పుడు ఏ అభ్యర్థి కావాలి, ఎవరిని పెట్టాలనేది అధిష్టానం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనమే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అది అధిష్టానం అందరి వైపు నుంచి కూడా రావాలి. మనం ఒక్కరమే కాదు కదా అనుకోవడానికి. సో అవతల మెదక్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఇంకా సికింద్రాబాద్ కావచ్చు, మరి ఇట్లాంటి చోట్ల కూడా బలమైన అభ్యర్థులను పెట్టేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఏంటంటే ఈ ప్రయత్నంలో భాగంగానే అభ్యర్థిని ప్రకటించడం లేట్ అవుతుంది. స్క్రూటినీ కానీ, స్క్రీనింగ్లు కానీ, ఫిల్టర్లు కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరిని పెట్టాలా ఏంది? ఇప్పుడు భువనగిరి చూడండి, భువనగిరి కూడా ఆగింది. ఎందుకు ఆగిందంటే అక్కడ ఎవరిని పెట్టాలి? బీసీకి ఇవ్వాలా, ఓసీకి ఇవ్వాలా, ఎవరికి ఇస్తే బాగుంటుంది? అక్కడ ఆల్రెడీ బీజేపీ బూర నరసయ్య గౌడ్ గారికి ఇచ్చింది, సీనియర్ ఆయన, ఆల్రెడీ అక్కడ ఎంపీ కూడా చేశారు. మరి అదేవిధంగా బీజేపీ కూడా బీసీ క్యాండిడేట్కి ఇచ్చింది, క్యామా మల్లేష్కి. మరి కాంగ్రెస్ పార్టీలు ఎవరికి ఇవ్వాలి? ఇవన్నీ ఉంటాయి దీంట్లో. మనం ఏంటంటే అవతలను బట్టి కూడా కొన్ని ఇచ్చే ఉంటాయి. తప్పదు ఇది. ఎందుకంటే అవతలకి పోటీ కదా ఇది. ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరిగినప్పుడు గోల్డ్ మెడల్ సాధించడం లాంటిది. మనం పాస్ కావాలంటే పాస్ అవుతాం, కానీ గోల్డ్ మెడల్ కొట్టాలంటే అవతల కంటే ఎక్కువ మార్కులు మనకు రావాలి. సేమ్ ఇది కూడా ఇంత మనం విన్ కావాలి అంటే ఖచ్చితంగా అన్ని రకాల ఈక్వేషన్లు చూసి కూడా మనం టికెట్ కేటాయించాల్సి ఉంటుంది. దీంట్లో ఎవరు కూడా నారాజు కావద్దు. సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా, మరి డిఎస్ గారు ఎవరు, మన విహెచ్ గారు కావచ్చు, లేకపోతే నిరంజన్ గారు కావచ్చు, వాళ్ళు మోస్ట్ సీనియర్ నాయకులు. వాళ్ళకు మా పార్టీలో చాలా గౌరవం ఉంది. మేము చూస్తాం గాంధీ భవన్ వచ్చిన వాళ్ళకు చాలా గౌరవిస్తారు. పెద్ద పెద్దోళ్లే వాళ్ళు, ఢిల్లీలో ఉన్న నాయకులే వాళ్ళకి చాలా గౌరవిస్తారు. సో ఎవరి గౌరవం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఉంటుంది. అడిగిపోదు. మన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి మనం తద్వారా దేశంలో రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చి, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చూసి ఈ బీజేపీ ఏదైతే మొత్తంతో పార్టీ ఉందో, మొత్తంతో పార్టీ కోసం మనం ఏంటంటే అన్ని ఇండియా కూటమిలో చాలా ఏర్పడ్డప్పుడు మనం చేతులు కలుపుకోకుంటే ఎట్లా? వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపారు. ఇవాళ బీజేపీ ఒక మతత్వ పార్టీ, దాన్ని మనం ఓడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీలు కూడా సంయమనం పాటించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ బాధ ఉన్నా కూడా ఖచ్చితంగా ఎవరి స్థాయికి వాళ్ళకు ఖచ్చితంగా రిప్లేస్మెంట్ ఉంటుంది, ప్లేస్మెంట్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తుండే ఫస్ట్ నుంచి కూడా ఎన్ఎస్సీ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, లీగల్ సెల్ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నా. గత 8th క్లాస్ నుంచి కూడా నేను ఒకటే పార్టీలో ఉన్న, ఎన్ఎస్సీ నుంచి కూడా 12 ఏళ్ల వయసు నుంచి దాదాపు 34 సంవత్సరాలు నేను సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఇవాళ అన్ని దశలలో పనిచేసుకుంటూ వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే ఎవరికి ఎట్లా గుర్తింపు ఇవ్వాలి, ఎవరికి ఎలా స్థానం ఇవ్వాలి, ఎవరిని ఎలా గుర్తించాలి. మేడం,
కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టారని చెప్పి మీ పార్టీలోనే కొంతమంది నేతలు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేడం ఇప్పుడు కష్టకాలంలో ఇప్పుడు కూడా పార్టీ మనకు గెలవాలి. కష్టకాలం అంటే ఇప్పుడు ఓకే, కష్టకాలంలో చాలా మంది పార్టీని పట్టుకొని ఉన్నారు. పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలము. ఈ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఉందంటే కార్యకర్తలే బలం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ కార్యకర్తల బలం అంటే మనం నిలబడి కలబడి ఖచ్చితంగా సీట్లు గెలవాలి కదా. ఇప్పుడు గెలవకుండా ఉంటే ఏముంటుంది? కష్టకాలం నుండి ఉద్దేశం ఏంది? మనం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ ఎగ్జామ్ వచ్చిన రోజు మనం ఇంటికాడ అలిగి కూర్చుంటే మనమే నష్టపోతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నాము, మనం మేము గెలిపించాం రాహుల్ గాంధీ గారు చూపిస్తే అప్పుడు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. రాకుండా ఆడిపోదు. మన చైర్మన్ కూడా చూసాము, అలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్ని ఉంటాయి, ఇంకా దాంట్లో ఏమీ అయిపోలేదు కదా. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ ఎలా సర్దుబాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ 139 ఏళ్ళ చరిత్ర గలది. అందరికీ కాంగ్రెస్, నాకు తెలిసి ఈ దేశంలో ఒక పార్టీలో న్యాయం జరుగుతుంటే అది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే వెనక ముందు ఉంటుంది. ఇవన్నీ డెమోక్రసీలు ఏంటంటే ఈ గేమ్ ఎత్తుకుపై ఈ గేమ్ అంటే పొలిటికల్ పోలరైజేషన్ లో ఒక్కోసారి వెనకబడ్డట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా అందరు కూడా సమాన న్యాయం జరుగుతుంది, సమాన న్యాయం కూడా జరుగుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు ఓపిక పట్టాలి, ఆ టైం వచ్చిన దాకా చూడాలి. అప్పుడే మనకు దీంట్లో ఉపయోగం ఉంటుంది. తొందరపడాల్సింది లేదు, కంగారు పడాల్సింది లేదు. దీంట్లో ఇద్దరికి ఏమీ కాలేదు, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు రేపు పార్లమెంట్ కనుక మనకు ఎక్కువ వచ్చినట్టయితే ఆ ప్రిఫరెన్స్ ఎవరు చేశారని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నామా, మనం పని చేస్తున్నాం. పాత రోజులు లాగా కాదు కదా, సోషల్ మీడియా ఉంది, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు నేను ఆడికి పోయి వచ్చినా, ఏడు తిరిగి వచ్చినా అని చెప్తే కాదు, నువ్వేం చేసినా ఫోటోలు పెట్టమంటున్నారు, వీడియోలు పెట్టమంటున్నారు, మన సోషల్ మీడియా సెట్ చేస్తున్నారు. అట్లా మనం ఊరికనే కూర్చుంటే కాదు కదా, కూర్చోవడం కాదు, చేస్తూ ఉండాలి. చూస్తూ ఉంటాం కాదు, చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా గుర్తించుద్ది. పార్టీలో పదవులకు ఫస్ట్ పార్టీ పదవుల నుంచి గుర్తించుద్ది, తర్వాత రాజ్యాంగ పదవులు ఇస్తామని మనం ఓపిక పట్టాలి. ఖచ్చితంగా అందరికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇంతలకి ఏమీ అయిపోలేదని నేను చాలా స్పష్టంగా భావిస్తున్నా. దీంట్లో ఎవరు కూడా బాధపడద్దు, నారాజపడద్దు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు మనం తప్పు పట్టద్దు. ఎందుకంటే తెలుసు జాతీయ పార్టీకి ఎలా చేయాలి, ఎవరిని ఎలా ఎప్పుడు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలుసు. దానికోసం ఎదురు చూడాలి. ఎవరైతే అధిష్టానం నిర్ణయించో అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ప్రకటించిన అభ్యర్థిని మన దగ్గర నుండి గెలిపించుకోవాలి. అది మన బాధ్యత. అది మనం కష్టకాలంలో పార్టీ కష్టంలో ఉన్నాం కరెక్ట్. ఇప్పుడు మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏముంటుంది? ఇంతసేపు ఉండి మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఉండకుంటే ఇట్లా మనం ఇప్పుడు కూడా ఉండాలి. మనం, నా ఉద్దేశం ఏంటంటే పార్టీ కష్టకాలం నో డౌట్ ఇప్పుడు కూడా ఉండాలి. మనము కొన్ని ఈక్వేషన్ల ప్రకారము, కొన్ని సమీకరణాల ప్రకారము, కొన్ని లెక్కల ప్రకారం వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా అంగీకరించి వాళ్ళందరూ గెలుపుల కోసం మనం కృషి చేసినప్పుడే మనకు ఖచ్చితంగా గుర్తింపు వస్తే మన స్థానం మనకు యాడికి పోదని నేను చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకం న్యూస్ 360 ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు, వలస నేతలకి టికెట్స్ ఇస్తూ వస్తున్నారు. మరి వలస నేతలతో కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర కలిసి వస్తుంది అనుకుంటున్నారు? మేడం, ఇవాళ రాజకీయాలు మీరు గమనించండి. వలసలైనవి అనేది ఇక్కడ ఏమి లేదు అసలు. కాంగ్రెస్ పార్టీ అని కాదు, మీరు చూడండి. ఎవరు నేషనల్ స్థాయిలో కూడా బీజేపీ కూడా మనం గమనించినట్టయితే ఆ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు. మా ఖమ్మంలో కూడా అంటే వాళ్ళందరూ ఇచ్చారు, ఎవరెవరికో ఇచ్చారు, కొత్త వాళ్ళకు కూడా ఇచ్చారు. జలగ వెంకటరావు గారు మా ఖమ్మంలో సీనియర్ లీడర్, బీజేపీకి పోయారు. ఆయనకి ఇస్తాము అని అన్నారు. పాపం వాస్తవంగా వాళ్ళ నాన్న సీఎం, ఆయన ఎమ్మెల్యే చేసిండు, వాళ్ళన్న మంత్రి చేసిండు జగన్ ప్రసాద్ గారు. మరి ఆయన కూడా ఇవ్వలేము. మనం ఏమంటాం దాన్ని? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన పైసలు లేనోడు కాదు, పరపతి లేనోడు కాదు, అన్ని అనుభవించాడు. మరి ఆయనకే ఇవ్వలేదు. ఎవరో తాండ్రాక వినోదరావు గారికి ఇచ్చారు. ఆయన ఎవరో మాకే తెలియదు. మరి మాది ఖమ్మం జిల్లా, ఇక్కడ ఖమ్మం పక్కన విలేజ్ గోళ్లపాడు, మేము పుట్టి పెరిగిన రాజకీయాల్లో మాకే తెలియదు. ఆయన నిన్నగాక అసలు పార్టీలో సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదు. ఆయనకు ఏకంగా బీజేపీ నేషనల్ పార్టీ, అధికార పార్టీ టికెట్ ఇచ్చారు. అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, మనం ఏమంటాం? ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళని కాదు, ఆ లెక్కన చెప్పాలంటే పోయినలే వీళ్ళందరూ. ఇవాళ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు తప్ప కొత్తగా ఆయన నుంచి వచ్చారు. ఏ పార్టీలో మీరు ఒక్కసారి గమనించండి, న్యూస్ 360 ప్రతి ఏ పార్టీలో కొత్తగా నాయకులు పుట్టారంటారు? బీజేపీలో ఎక్కడన్నా, బీఆర్ఎస్ లో నాయకులు పుట్టారా? కాంగ్రెస్ లో అలాగే పోయారు. కాంగ్రెస్ ఒక యూనివర్సిటీ లాంటిది, యూనివర్సల్ లాగా. చాలా మంది నాయకులు తయారు చేస్తున్నారు, బయటికి పోతున్నారు, మళ్ళీ సొంత కూటికొని వస్తున్నారు. దేనికోసం వచ్చినా కానీ పార్టీ మరి పోయినప్పుడు మనం వాళ్ళ బాధపడ్డ, వచ్చినప్పుడు ఎందుకు రిసీవ్ చేసుకోవద్దు? ఆ మాటకు వస్తే పోయినప్పుడు అరే పార్టీని వదిలిపెట్టిపోయారా అన్నాం మనం. ఓకే, అప్పుడు పోయినప్పుడు బాధపడి వచ్చినప్పుడు కూడా వద్దంటే రెండు రకాలు నష్టపోవట్లే. నేను ఒకటి గమనించాను, అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు వాస్తవంగా ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా అన్యాయం చేసి కూడా తన పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సొంత పార్టీ పెట్టుకుని 2008లో నవ తెలంగాణ ప్రజా పార్టీని పెట్టుకుని మళ్ళీ టీఆర్ఎస్కి పోతే మరి అదే విధంగా అదే చంద్రబాబు నాయుడు గారు దేవేంద్ర గౌడ్ గారికి రాజ్యసభ సభ్యులు ఇచ్చి గౌరవించారు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయాలు ఎట్లా ఉంటున్నాయి, మనం దాన్ని తప్పుపడటానికి లేదు. పోయినప్పుడు బాధపడటం, వచ్చినప్పుడు కూడా చేసుకోకుండా ఎట్లా అంటే పోయినప్పుడు ఒక బాధ, వచ్చినప్పుడు తీసుకోకుండా ఇంకో నష్టపోతాం. మనం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకు ఒకవేళ సముచిత స్థానం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిస్తే మాత్రం బీఫామ్ కాంగ్రెస్ ఉంటుంది కానీ బీఆర్ఎస్ ఉండదు కదండి. ఆ మాటకు వస్తే ఇప్పుడు వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కాదు కదా వాళ్ళకి. బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళు వచ్చినాక ఒకసారి యువతలకు వచ్చారంటే అయిపోయి వాళ్ళు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ బీఫామే వస్తుంది వాళ్ళకు. అది మనం ఆ విధంగా కూడా అర్థం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్ళిపోయి ఆ తర్వాత గెలిచిన తర్వాత వెళ్ళిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది కదా. అందులో ఇది నేషనల్ పార్టీ, ఇది అంత ఈజీ కాదు ఇక్కడి నుంచి పోవడం. ఎమ్మెల్యేలకు వేరు ఉంటుంది, ఎంపీలకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ.
శ్రీనివాస్ కాబట్టి రెడ్డి మనం గారు, దాన్ని మీరు సీనియర్లకి వాల్యూ ఇస్తారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు కూడా. మరి నామినేటెడ్ పోస్టులో కూడా సీనియర్లని ఎందుకు పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చిందంటారు? సీనియర్లు ఎక్కడా పక్కన పెట్టడం జరగలేదు మేడం, చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. ఉమ్, ఎక్కడ కూడా పక్కన పెట్టలేదు. అక్కడ రాజకీయ సమీకరణాలు, ఎంపీ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన సమీకరణాల ద్వారా కొంతమందికి ఇవ్వడం జరిగిందల్లా, అంతే తప్ప వేరే ఏమి లేదు దాంట్లో. మీరు చూడండి, ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో వాళ్ళకి ఇచ్చే వాటిని కూడా పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అది గమనించండి మీరు. సో దానికోసం ఏంటంటే కొంతమంది కష్టపడ్డారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ టికెట్ ఇస్తే వాళ్ళకి ఏదో చైర్మన్ ఇస్తుందంటే రేపు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో గెలవడానికి ఉపయోగపడదు, గెలిపించడానికి ఉపయోగపడతారు. ఆ విధంగా ఇచ్చారు తప్ప ఎంపీ టికెట్లు అట్లా ఇస్తున్నప్పుడు మనం చైర్మన్ ఏ విధంగా తప్పపడతాం మేడం? వాస్తవం చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ చూపించినప్పుడు రేపు 4 ఓట్లు వేపిస్తారు, మనం తప్పేముంది ఇలా ఏం చేస్తాం? దాన్ని తప్పెట్లా పడతాం? ఇంకా చైర్మన్ పోస్టులు కూడా అన్ని అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏమిట్లకి ఏమైపోయిందండి, ఇంతలకు అయిపోయిందని కంగారు పడితే ఎట్లా మనం? అంటే ఓకే. ఎమ్మటే అట్లా ఓపిక పట్టాలి. కాంగ్రెస్ పార్టీ అట్లే ఉంటుంది జాతీయ పార్టీలలో. అంటే మీరు అది గమనించండి, జాతీయ పార్టీ అంటే చాలా మంది ఉంటారు, ఇట్లా రకరకాల వాళ్ళ వ్యక్తులు ఉంటారు. ఇదేం ప్రాంతీయ పార్టీ కాదు, లిమిటెడ్ పర్సన్ తోటి నిండిది కాదు. ఇలా అన్ని రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, వైషమ్యాలు, ఎన్నో ఈక్వేషన్లు కవర్ చేయాలి. మీరు చూడండి, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎంబీసీ క్యాండిడేట్లకు కూడా చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారా మీరు చూడండి? ఎంబీసీ వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. మనం చూడండి, మనం ఓకే. మరి మనం మరి శ్రీనివాస్ ఎవరు రెడ్డి అట్లా గారు, ఇవ్వట్లేదు. మరి వలస నేతలకి టికెట్లు ఇవ్వడం వెనక ఉన్న వ్యూహం ఏంటంటారు? ముఖ్యంగా ఏంటంటే టీఆర్ఎస్ యొక్క బీఆర్ఎస్ ఏంటంటే ఉమ్, వాళ్ళు పంక్తు రాజకీయం ఒకటి చెప్పాడు. కొత్త వరవడి అని ఒకటి ఇచ్చాడు. పంక్తు రాజకీయం అని చెప్పాడు ఆయన, కేసీఆర్ గారు. అందుకనే ఆయన పంక్తు రాజకీయాలు చేశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా పంక్తు రాజకీయాలు చేస్తుంది. బీఆర్ఎస్ అంటే సన్యాసుల మాట కాదు, మేము కూడా రాజకీయ పార్టీ పెట్టుకున్నాం అన్నాడు. మేము వాళ్ళ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో, మా ఊరు నుంచి కూడా వాళ్ళ ఊరు అంతే దూరము. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ ఖాళీ కావాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు. ఎందుకంటే మొన్న మీరు చూసారు, రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు బహిరంగంగా ప్రకటించారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చీల్చి పార్టీని పడగొట్టాలని చూస్తుంది. మనం చాలా సార్లు గమనించాం వాళ్ళు. బీఆర్ఎస్ అంత ఓపెన్ గా బరి తెగించి మాట్లాడుతున్నారు. అంటే 3 నెలలు కాలేదు ఇంతలకే ప్రభుత్వం ఏం చేయట్లేదు, దిగిపో. హరీష్ రావు గారు అంటే మీరు దిగిపోండి, మేము పాలిస్తాం. ఎవరన్నా అట్లా డెమోక్రసీ అండి ఏంది? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఎంత అంటే వాళ్ళు ఏంది అది బలుప? అంటే 10 ఏళ్ళు అధికారంలో కూడా ఒక 10 రోజులు ఆగలేవా? ప్రజలు వద్దని కర్రు కాల్చి వదలబెట్టి మూల కూర్చోబెట్టారు కదా, ఇంటికాడ కూర్చోవడం ఆ మాత్రం తెలియదా? అరే 5 ఏళ్ళు ఆగలేకపోతున్నారు. చూడండి వాళ్ళు ఎంత ప్రమాదకరంగా, ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా తయారయ్యారు వాళ్ళు. ఉమ్, కేటీఆర్ గారు అంటాడు దిగిపోండి అంటాడు, మాట్లాడితే దిగిపోండి. అట్లా ఎట్లా దిగిపోతారండి? 3 నెలలు కాగానే దిగిపోతారా? ఉమ్, అట్లుంటది ఎక్కడన్నా. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి. అంటే వాళ్ళ అధికారం లేదని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ అధికారం నుంచి. ఎందుకంటే ఇవాళ చూడండి, ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి ఉంది. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ లో చూసాము, ఇన్నర్ రింగ్ రోడ్ లో కూడా 1765 కోట్ల కంటే ఎన్ని తక్కువ డబ్బులకు వాళ్ళు ఇవాళ 30 ఏళ్ళ లీజుకి ఇచ్చారు. ఎక్కడ కూడా తక్కువ రేటుకి ఇవ్వరు ఓకే. వాళ్ళు. అప్పటిదాకా అసలు నెలకు 40 కోట్లు అవుతుంది నేను లెక్కలు చెప్పిన వాళ్ళు, మొన్న నుంచి చూపిస్తున్నాం 60 కోట్లు అవుతుందని చెప్తున్నారట. ఉమ్, అంటే ప్రతి చోట, ప్రతి డిపార్ట్మెంట్ లో వేల కోట్ల, 100 కోట్ల అవినీతి చేసింది. ఇవాళ ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కోటి బయట తీసేయాలి. ప్రజల ముంగిట్లో, ప్రజాక్షేత్రంలో, బహిరంగ కూటలోనే వాళ్ళని చూస్తుంది. సో ఇవాళ ఇప్పుడు శ్రీనివాస్ కూడా రెడ్డి వాళ్ళు గారు, ఇంకా సో అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు? పార్టీ ఏమనుకుంటుంది, ఏమని బుజ్జగిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మేడం. నేను చిన్నప్పటి నుంచి కూడా గమనించాను. నేను చెప్పాను 8th క్లాస్ నుంచి 12 ఏళ్ల వయసు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఉంటాయి. ఇంటర్నల్ డెమోక్రసీ మా పార్టీలో ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఇంటర్నల్ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టి ఇన్నాళ్ళు ఉంటారు కూడా కారణం. ఏ పార్టీలు ఉండదు. మీరు చూడండి, బీజేపీలో, బీఆర్ఎస్ ఒక్క మాట మాట్లాడగలుగుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మాట్లాడగలుగుతారా? వాడు ఒక్క నిమిషం అసలు తాడుతూనే వాడి ఇంటికి వెళ్ళిపోతారు దెబ్బకు. కానీ కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అందరి అభిప్రాయాలు కూడా, విలువలు కూడా ఖచ్చితంగా గౌరవించుతుంది. ఆ లెక్క ప్రకారం టికెట్ ఇస్తుంది తప్ప ఇలా ఎవరికి ఎలాంటి అన్యాయం కూడా జరగదు. దాని గురించి ఎవరు కూడా నారాజు కావద్దు. నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను 360 న్యూస్ ప్రధానిక అట్లా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. భవిత చెప్పండి. ఖచ్చితంగా ఇప్పటికే పార్టీ ప్రకటించినట్టు నియోజకవర్గాలకు సంబంధించి కూడా అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఏకభిప్రాయానికి వచ్చినటువంటి విషయం బయట. ఇప్పుడు మిగతా 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అదే ప్రాసెస్ ని ఫాలో కాబోతుంది. ఎందుకంటే నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థుల బలాబలాలు కావచ్చు, ఇప్పటికే ప్రత్యర్థి బీజేపీ, బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ప్రకటించింది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎవరు సాటి, అంటే ఎవరు వాళ్ళను ఢీకొట్టే అవకాశం ఉందో వాళ్ళని ఆచితూచి అడుగులేసే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఇంకా వేచి చూస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి, అంటే నియోజకవర్గాల ఉన్నటువంటి బలాబలాలు, అభ్యర్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరికి పట్టం కడతారు, ఇవన్నీ కూడా
ఫ్లాష్ సర్వేల ద్వారా వచ్చినటువంటి అభ్యర్థుల లిస్ట్ కావచ్చు, మీరు కొనుగోలు టీం చేసినటువంటి లిస్ట్ కావచ్చు, ఇవన్నీ ఈ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఒక జాబితా విడుదల చేస్తుంది. ఆ ప్రకారంగానే వచ్చేటువంటి ఇప్పుడు తీసుకున్నటువంటి అభ్యర్థుల లిస్ట్ కూడా ఆ విధంగానే ఫైనల్ చేస్తుంది. వచ్చేటువంటి లిస్ట్ కూడా అదే ఫైనల్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు లేక కాదు, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరికి బలం ఉంది చూసిన తర్వాతనే ఖచ్చితంగా వాళ్ళకి టికెట్లు కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం చెప్తుంది. ఎవరికి అయినా ప్రతి ఒక్కరికి కూడా సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పేసి పార్టీ భావిస్తుంది. ఇప్పటికే మనం చూసినట్లయితే దాదాపు ఇప్పటికే 39 మంది నామినేటెడ్ పోస్ట్ కార్పొరేషన్ చైర్మన్లకు పదవులను అనౌన్స్ చేసింది. దాంట్లో కూడా చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఇంకా దాదాపుగా ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా ఇంకా కార్పొరేషన్ పదవులు కూడా విడుదల చేయనుంది. అందులో కూడా చాలా మంది నేతలకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే పార్టీ భావిస్తున్న నేపథ్యం ఖచ్చితంగా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం కలుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఉద్యోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అంటే ఒక్కొక్క నియోజకవర్గం చాలా మంది అభ్యర్థులు పోటీ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటే పార్టీ ఇప్పటికే అడుగులు వేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత. రైట్, ఏదేమైనా బీఆర్ఎస్ నేతల వలసలతో కాంగ్రెస్లో కొంత లుకలుకలు మొదలయ్యాయని వాస్తవం. అయితే 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలను జాయిన్ చేసుకోవడంపై కూడా పబ్లిక్లో కాస్త నెగిటివ్ ఏర్పడింది. ఈ అసంతృప్త నేతల మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయితే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ మారిన నేతలను ఈ ఎన్నికల్లో ప్రజలు